ఓం గంగణపతే నమ శ్రీమాత్రే నమో నమ ఐం సరస్వత్యే నమ క్లీం కాళికాయ నమో నమ ద్రాం దత్తాత్రేయాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమో నమ శ్రీమాత్రే నమో నమ క్లీం క్లీం మహాకాళికాయ నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ ఓం నమో భగవతి పితృదేవతాయే నమో నమ స్వదాదేవ్యే నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ప్రధానంగా గోచారీత్యా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలియిక అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ప్రధానంగా చూసుకుంటే పితృదోషాలు, పితృశాపాలు కానీ, ఈ యొక్క మాతృమూలకమే పితృదోషం కానీ, పితృమూలకమే పితృదోషం కానీ, నవమ స్థానము చతుర్థ స్థానము కేంద్రంగా చేసుకొని ఈ యొక్క జన్మజాతకాన్ని ప్రధానంగా చూసుకొని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే లగ్నాన్ని కేంద్రంగా చూసుకోవాలి. జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా అందరికీ కూడా విశ్లేషణ కింద చెప్తున్నాం. ప్రధానంగా జన్మజాతకమే ప్రధానమైన జాతకం. గోచార చక్రం అనేది ప్రస్తుత కాలానికి మీకంతా కూడా ఈ గ్రహస్థితి ఈ రకంగా ఉంటే, గోచారీత్యా గ్రహాలు మారినప్పుడు మీకు అదృష్ట యోగం కలిసి వస్తుందని చెప్పి, లాభాలు గణిస్తాయని చెప్పి, గ్రహాల యొక్క స్థితిగతి వాళ్ళ ఉన్న స్థానాలు బట్టి, ఈ యొక్క వాళ్ళ మిత్రక్షేత్రాన్ని బట్టి అంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది. కానీ జన్మజాతకంలో ప్రధానంగా ఆగామి సూచిత సంచిత ప్రారబ్ధ కర్మలు అని చెప్పేసి, జ్ఞాత అజ్ఞాత కృత సంచిత ప్రారబ్ధ కర్మలు అంటే ఈ కర్మల శేషాన్నంతరించి మానవాళి యొక్క జీవన విధానం అనేది ఉంటుందన్నమాట. ప్రధానంగా చూసుకుంటే గరుడ పురాణంలో చెప్పిన ప్రకారంగా ఈ యొక్క మానవాళి యొక్క జీవన విధానం అంతా కూడా పితృదేవతలకి పితృస్థానానికి అంతా కూడా చేరడానికి ఎటువంటి కర్మలు ఆచరిస్తే గనక ఈ యొక్క పితృదోష నివారణ అంతా కూడా నివారణ జరుగుతుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఒక జీవి అంటే ఒక మానవుడు కానీ ఒక మనిషి అంతా కూడా ఈ యొక్క మృత్యు అయిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత ఈ యొక్క ఆత్మ అనేది శరీరం నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆత్మ అనేది దాన్ని ఏమంటారంటే, ఆత్మని ఈ యొక్క మొదటి చనిపోయిన తర్వాత ఈ యొక్క 12 రోజుల దాకా లేదు 16 రోజుల దాకా దాన్ని ప్రేతము అంటారు. దానికి ఏమవుతుందంటే యాతనా శరీరం అనేది ఉంటుందన్నమాట. ఈ యొక్క భగవంతుడి యొక్క స్థానానికి అంటే ఊర్ధ్వలోకాలకు అంతా కూడా వెళ్తుంది ఈ యొక్క యాతన శరీరంతో ఆత్మ అంతా కూడా. యాతనా శరీరం అనేది చెప్పేసి అంటే దీనికంతా కూడా యాతనా శరీరానికి పతానికి ఏమేమి ఉంటుంది, ఒక దుఃఖం అనేది ఉంటుంది, కానీ ఆకలి దక్కికలు ఉంటాయి, దుఃఖం అనేది ఉంటుంది. ఈ యొక్క యాతన శరీరం అంటే ఏదైనా శిక్షలు అనేది ఉంటే కనుక, పాపకర్మలు దుష్కర్మలు చేసుకుంటే కనుక ఆత్మ కానీ ఆ జీవుడు కానీ పాపకర్మలు చేసుకుంటే నరక బాధలు అనుభవించడానికి యాతన శరీరం అనేది ఉంటుంది. లేదు ఈయన పుణ్యాత్ముడు, పుణ్యకర్మలు చేసుకున్నాడు, దేవతా స్మరణం చేసుకున్నాడు, యజ్ఞాత క్రతులు చేశాడు, ఈ యొక్క ఆత్మ అంతా కూడా పరిశుద్ధంగా ఈ యొక్క పరిపూర్ణంగా అంతా కూడా ఉంది, ఈ యొక్క పూర్ణ శరీరంగా పూర్ణాత్మకుడుగా అనంతంగా పుణ్యలోకాలకు వెళ్ళడానికి అర్హుడైనంతా కూడా ఈ యొక్క ఆత్మ శుద్ధిగా ఉంది, ఇదంతా కూడా దైవలోకాలకు వెళ్ళడానికి పుణ్యాత్మగా పరిగణించి దీనికంతా కూడా భోగ శరీరం అనేది వస్తుంది అనమాట. స్వర్గలోకంలో ఉండడానికి భోగ శరీరం అంటారు. దాన్నంతా కూడా పుణ్యాన్ని అనుభవించడానికి, అక్కడంతా కూడా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ యాతన శరీరంతో నరకబాధలు అనుభవిస్తూ ఉంటారు. ఇది యాతన శరీరం ఉండడం కానీ, ఈ యొక్క భోగ శరీరంతో ఉండడం కానీ, ఈ యొక్క ఆత్మ సిద్ధాంతాన్ని అంటే ఆత్మ యొక్క ప్రాణం అంతా కూడా జరుగుతూ ఉంటుంది, సంవత్సర కాలం పాటు జరుగుతూ ఉంటుంది అన్నమాట యాతన శరీరంతో. తర్వాత ఊర్ధ్వలోకాలకి, పుణ్యలోకాలకి, స్వర్గలోకాలకి, బ్రహ్మలోకానికి అంతా కూడా ఈ యొక్క ఆత్మ చేసుకున్న ఈ యొక్క ఆ జీవుడు చేసుకున్న పుణ్యాన్ని బట్టి వాళ్ళ జీవన విధానం అనేది ఉంటుంది, మరుజన్మ అనేది ఉంటుంది. ఈ యొక్క ఒక శరీరం విడిచిన తర్వాత ఒక భాగం అంతా కూడా పితృలోకంలో స్థిర నివాసంగా ఉంటుంది, ఇంకో భాగం అంతా కూడా చూసుకుంటే ఆత్మనంతా కూడా విభజించబడుతుంది. ఒక ఆత్మనంతా కూడా పుణ్యలోకాల్లో పుణ్యాన్ని అనుభవించే విధంగా, మరుజన్మ కూడా వచ్చే విధంగా. మరి ఒక జీవాన్ని వదిలిపెట్టిన తర్వాత మరో జన్మ కూడా రావాలి కదా. అయితే ఈ యొక్క ఆత్మ అనేది యొక్క కర్మాన్ని అంతా కూడా అనుభవించే విధంగా, కర్మ సిద్ధాంతాన్ని అనుభవించే విధంగా ఉంటుందన్నమాట. పూర్వజన్మలో చేసుకున్న పుణ్యము, ఇహజన్మలు చేసుకున్న పుణ్యాన్ని బట్టి జీవన విధానం ఉంటుంది. ప్రధానంగా పితృదేవతలంతా కూడా మోక్షకారకులు, ప్రధానంగా వంశాభివృద్ధి కారణమవుతారు. ప్రధానంగా పితృదేవతలు ఆరాధన చేసుకోవడం వల్ల, పితృదోష నివారణ అంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల పితృణాం శాశ్వత పరబ్రహ్మలోక స్థిరమాసి అంతా కూడా 27 తరాల దాకా పితృదేవతలంతా కూడా మోక్ష స్థానంలో ఉండడానికి కారణమవుతుంది. ప్రధానంగా మోక్ష నారాయణ బలి విధానం అయితే పూజ విధానం ఉంటుందన్నమాట. ఇది పుణ్యక్షేత్రాల్లో అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు, నదీ పరివాహ ప్రాంతాల్లో అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే 4 పుణ్యక్షేత్రాలు కానీ 5 పుణ్యక్షేత్రాలు కానీ దీనికంతా కూడా యోగకరంగా ఉంటుంది. ప్రధానంగా చెప్పుకునేది ఏంటంటే గోకర్ణ పుణ్యక్షేత్రం.
గోకర్ణ పుణ్యక్షేత్రం ఆత్మలింగం ఉంటుంది. ఆత్మలింగం ఉన్న ప్రదేశంలో అంతా కూడా ఈ యొక్క ఆచరణ చేయడం వల్ల గోకర్ణ పుణ్యక్షేత్రంలో ఒక పరివాహ దేవతల దగ్గర ఒక దేవాలయం దగ్గర అంతా కూడా చేస్తూ ఉంటారు. నదీ ప్రవాహం దగ్గర అంటే సముద్ర మార్గం దగ్గర అంతా చేస్తూ ఉంటారు. కావున ఈ పుణ్యక్షేత్ర ప్రాంతంలో అంతా కూడా అత్యంత పుణ్యప్రదంగా మోక్ష నారాయణ బలి విధానం చేయించుకోవడం, తిలహోమాన్ని ఆచరించడం వల్ల జన్మజాతకంలో మీకు పితృదోషం కానీ పితృశాపం కానీ ఉంటే గనక ఈ పరిహారం ఆచరించుకుంటే పితృణాం శాశ్వత పరబ్రహ్మ స్థితిమాదిత్యత్వం అని చెప్పేసి అని వేదం అంటుంది. కనుక ఈ యొక్క పితృదేవతల ప్రీతికరంగా 4 తరాల వాళ్ళ పేర్లంతా కూడా మద్వంశానం మాతృవంశానం, ఈ యొక్క మీ వంశానికి చెందిన వాళ్ళు తండ్రి వంశము, తర్వాత అమ్మగారి వంశము, సబంధు కానం, ఎవరైతే కనుక చిన్న వయసులో కాలం చేశారు, అనుకోకుండా యాక్సిడెంట్లో పోయారు కానీ, చిన్న వయసులో అనారోగ్యంతో పోయారని చెప్పేసి కానీ, గతించిన వాళ్ళ పేరు మీద అంతా కూడా పిండ ప్రదానం చేసి తిల తర్పణాలు చేయించి తర్వాత తిలహోమం అనేది ఆచరించడం, ఈ యొక్క బ్రాహ్మణులకంతా కూడా భోజనాలు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అక్కడంతా కూడా వత్సదానము, తిలదానము అని కూడా షోడశ దానాలన్నీ కూడా చేస్తారు. గోదానము, హిరణ్య దానం, భూదానం కూడా చేయవచ్చు. ఈ యొక్క ఆవు దూడని కలిపి, ఈ యొక్క వృషభాన్ని కలిపి అంతా కూడా ఈ యొక్క గోమాత దానం చేసుకోవడం వల్ల 6 నెలల గ్రాసం అంతా కూడా దానం చేయడం వల్ల పితృశాపం నుంచి నివారణ కలుగుతుంది. సర్వే పితృణాం శాశ్వత మోక్ష సిద్ధి ప్రాప్త్యర్థం అనే సంకల్పంతో పితృదేవతలంతా కూడా పరబ్రహ్మ లోకంలో స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క ఆత్మ శుద్ధి కలగడానికి ఆ జీవుడికంతా కూడా సంపూర్ణమైన పూర్ణ శరీరం లభించడానికి సమయం పడుతుంది. వాళ్ళు చేసుకున్న పుణ్యాన్ని బట్టే మరో జన్మ అనేది ఆధారంగా ఉంటుంది. మరియు మీరు చేసుకునే వాళ్ళకి సంతానంగా ఉండేవాళ్ళు ఆ యొక్క ఆత్మకి పుణ్యలోకాలు గతించాలి, పుణ్యలోకాల్లో అంతా కూడా సిద్ధించాలి, మోక్ష ప్రాప్తి కలగాలి అంటే కనుక మీరు మీ పితృదేవత ప్రీతికరంగా దాన హోమాది కార్యక్రమాలు ఆచరించాలి, అన్నదానం చేయాలి. తద్వారా పితృశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. జన్మజాతకంలో వశాత్తు ప్రధానంగా ఏం చెప్తారంటే చతుర్థ స్థానము, 9వ స్థానం అంతా కూడా కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. లగ్న చక్రవశాత్తు లగ్నం తెలిసి ఉంటే లగ్నం చూసుకోండి, లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి. ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. కాబట్టి లగ్నాన్ని ప్రామాణికంగా చెప్తున్నాం. ఇక్కడ అంతా కూడా ప్రధానంగా 3 గ్రహాలంతా కూడా దీనికి కేంద్రంగా చెప్పుకుంటారు. రాహువు కానీ కేతువు కానీ 9వ స్థానంలో ఉంటే కనుక లగ్న చక్రవశాత్తు ఈ యొక్క పితృదోషం ఉంటుంది అని చెప్పేసి అంటారు. మరియు సూర్య భగవానుడు రాహుతో పాటు కలిసి ఉన్న ఏ లగ్నమైనా కానీ, మరియు శని యొక్క వీక్షణ అంతా కూడా 9వ స్థానంలో ఉన్న సూర్య భగవానుడు ఇది ఉన్న, చతుర్థ స్థానంలో ఉన్న సూర్య భగవానుడు ఇది ఉన్న, పరస్పర వీక్షణ అంతా కూడా ఉన్నా కానీ ఈ యొక్క పితృదోషం వర్తిస్తుంది. పరస్పరంగా పుత్రులకి మరియు తండ్రికి అంతా కూడా విభేదాలు అనేది ఉంటాయి. ఈ యొక్క మనస్పర్ధలు అనేది ఉండడం కానీ, ఏకాభిప్రాయం రాయడానికి సమయం ఉండడం కానీ, అన్నతమ్ముల యొక్క సఖ్యత లేకపోవడం కానీ, ఇవన్నీ కూడా పితృదోషానికి కారణమవుతుంది. సంతానం అనేది ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది. సంతానం అనేది కళ్యాణం అయిన తర్వాత ఆలస్యంగా జరుగుతూ ఉండడం కానీ, కొంతమందికి పుత్ర సంతానమే ఎక్కువ అవుతుండడం కానీ, స్త్రీ సంతానం లేకుండా ఉండడం కానీ, కొంతమందికి అయితే 4 కానీ 5 కానీ స్త్రీ సంతానమే ఉండడం కానీ, ఇదంతా కూడా పితృదోషం కిందే పరిగణించబడుతుంది. ఎంత ప్రయత్నం చేసినా ఈ కష్టాలు, ఆర్థికమైన కష్టాల నుంచి బయటపడడానికి మార్గం దొరకపోవడం కానీ, అన్ని ధనం ఉన్నప్పటికి కూడా మనశ్శాంతి లేకపోవడం కానీ, రోగబాధలతో దీర్ఘకాలికంగా రోగబాధలతో ఇబ్బంది పడుతుండడం కానీ, అనుకోకుండా ఆ అకాల మరణాలు చెందుతూ ఉండడం కానీ, చిన్న వయసులో వివాహం కాకుండా అకాల మరణం చెందుతుండడం కానీ, ఇవన్నీ కూడా పితృదోషానికి కారణమవుతుంది. ఈ దోషం నుంచి పరిహారం కావాలి అంటే కనుక మేము చెప్పే పరిహారం అంతా కూడా విశ్లేషణ చేసుకుంటూ ఉండండి. తర్వాత మీకు అంతా కూడా పరిహారం చెప్పడం జరుగుతుంది. మీకు అంతా కూడా చెప్పిన పరిహారం మీరంతా కూడా పాటిస్తే కనుక పితృదోషము పితృశాపము మాతృమూలికమైన దోషం కానీ బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. మీనరాశి మీన లగ్న జాతకులకి ప్రధానంగా లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి, లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని కేంద్రంగా చేసుకొని చూసుకోవాల్సి ఉంటుంది. జాతకం అనేది ప్రధానంగా ఉండాలి. ప్రధానంగా జాతకరీత్యా ఈ యొక్క లగ్న చక్రవశాత్తు చతుర్థ స్థానంలో సూర్య రాహువులు కలిగి కానీ, రాహువు కానీ నవమంలో కానీ ఉంటే కనుక, కేతు కానీ నవమంలో ఉంటే కనుక పితృదోషం పితృశాపం అంటారు. అష్టమ స్థానంలో శని రాహువులు కలిగి కానీ, లేదు పంచమ స్థానంలో శని కేతులు కలిగి కానీ ఉంటే కనుక దీని పితృదోషం అంటారు. ప్రధానంగా ఎందుకంటే పరస్పర వీక్షణ అంతా కూడా సూర్య భగవాన్ మీద శనీశ్వరుడు యొక్క వీక్షణ పడకూడదు, దాన్ని అంతా కూడా పితృశాపం కింద అంటారు. ప్రధానంగా చూసుకుంటే దీని నుంచి బయటపడడానికి ప్రధానంగా మీరంతా కూడా నాడీ జ్యోతిష ప్రకారంగా దత్తనాడి ప్రకారం కూడా ప్రామాణికంగా చూసుకోవాల్సి ఉంటుంది. పితృశాపం నుంచి బయటపడడానికి మీరంతా కూడా గోకర్ణ పుణ్యక్షేత్రంలో కానీ, పిఠాపురం దగ్గర అయినా కానీ, అలంపూర్ జోగులాంబ దగ్గర, కాళేశ్వర ముక్తేశ్వర పుణ్యక్షేత్రం దగ్గర అయినా కానీ, ప్రధానంగా పుష్కరాలు జరిగే ప్రదేశం దగ్గర అయినా కానీ, ఎవరైతే గనక ఈ యొక్క పితృదోషం పితృశాపం కోసం అని చెప్పేసి నివారణ చేయడానికి శ్రాద్ధ కర్మలు, త్రిపండి శ్రాద్ధము మరియు
పిండ ప్రదానాలంతా కూడా 27 పిండాలు కానీ 64 పిండాలు కానీ 128 పిండ ప్రదానం అంతా కూడా 4 తరాల దాకా పితృదేవతలు గతించిన వాళ్ళ పేరు మీద పిండ ప్రదానాలు చేయించడం, తిలదానం చేయడం, తిలహోమం చేసుకోవడం, తిలతర్పణాలు చేయించడం, స్వదాదేవికి ప్రీతికరంగా తిలతర్పణాలంతా కూడా ఆచరించిన వాళ్ళకి మంచి వంశాభివృద్ధి కలుగుతుంది, సత్సంతాన యోగం కలుగుతుంది, పుణ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. పరమాత్మ అనుగ్రహం అంతా కూడా సిద్ధించడానికి, జగన్మాత అనుగ్రహం అంతా కూడా సిద్ధించడానికి పరిష్కారం ఆచరించాలి. గోదానం చేసుకున్న వాళ్ళకి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందట, హిరణ్య దానం చేసుకున్న వాళ్ళకి కైలాసలోక ప్రాప్తి కలుగుతుందట, భూదానం చేసుకున్న వాళ్ళకి వైకుంఠలోక ప్రాప్తి కలుగుతుందట. తద్వారా ఎవరైతే కనుక పుణ్య కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటారో, ప్రధానంగా మీరంతా కూడా ఈ పుణ్య కార్యక్రమాలు చేసుకోవడం వల్ల వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది, అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది, భోగభాగ్యమైన రాజయోగం సిద్ధించడానికి పరిష్కారం అంతా తెలుసుకోవాలి. ప్రధానంగా జాతకరీత్యా ఎటువంటి పరిష్కారం ఆచరించాలో జ్యోతిష్య పండితులతోటి మీ యొక్క జాతకాన్ని విశ్లేషణ చేసుకుని పరిష్కారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది, కళ్యాణ యోగం సిద్ధిస్తుంది, సత్సంతాన యోగం కలుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది, వ్యాపారంలో మార్పులు సిద్ధించాలన్నా సిద్ధిస్తాయి. తద్వారా రాజయోగం కలగాలి అన్నా పితృదేవతల ఆరాధన చేసుకోవడం, ప్రతిరోజు కూడా పితృదేవతల ప్రీతికరంగా నమస్కారం చేసుకోవడం వల్ల అష్టేశ్వరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా జాతకాన్ని ప్రధానంగా కేంద్రంగా తీసుకుని మీ జాతకరీత్యా ఈ యొక్క లగ్న చక్రవశాత్తు పితృదోషం గాని, పితృశాపం గాని, మాతృమూలమైన శాపం గాని, స్త్రీ శాపం గాని ఉందా లేదా నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. మేము చెప్పే పరిష్కారాన్ని ఆచరించడం వాళ్ళకి రాజ్యయోగం సిద్ధిస్తుంది, అష్టేశ్వరి యోగం కలుగుతుంది, పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది, అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది, మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థికంగా రుణబాధలు ఉన్నాయి, భూతగాథలు ఉన్నాయి, ప్రాపర్టీ డిస్ప్యూట్స్ అనేది ఉన్నాయి. కానీ ఇట్లాంటి కష్టాలు కానీ దుఃఖాలు కానీ ఉంటే గనక ప్రధానంగా పితృశాపం కారణం అవుతుంది, మాతృమూలకమైన శాపం కలుగుతుంది. ప్రధానంగా ఆలస్య కన్యాలను అవుతుండడం కానీ, ప్రధానంగా డైవర్స్ కేసెస్ ఎక్కువగా అవుతుండడం కానీ ఇది కూడా పితృదోషం, పితృశాపం కింద అవుతూ ఉంటుంది అన్నమాట. దీన్ని స్త్రీ శాపం కూడా అంటారు. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే ఈ పరిహారం అంతా కూడా 5 పుణ్యక్షేత్రంలో అంతా కూడా ఆచరించడం, గోకర్ణ పుణ్యక్షేత్రంలో కానీ, త్రయంబకేశ్వర దగ్గర అయినా కానీ, మోక్షనారాయణ బలి విధానం, తర్వాత కాశీ పుణ్యక్షేత్రంలో కానీ, మరియు ప్రయాగరాజ్ దగ్గరైనా కానీ, విష్ణుపాదం ఉన్న బీహార్ దగ్గర ఉన్న విష్ణుపాదం దగ్గరైనా కానీ, గయాశ్రాద్ధం దగ్గరైనా కానీ, బ్రహ్మకపాలం దగ్గరైనా కానీ, మరియు పిఠాపురం దగ్గరైనా కానీ, త్రయంబకేశ్వరం దగ్గరైనా కానీ గోదానం, హిరణ్య దానం చేసుకోవడం, తిలశాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం, ఏ త్రిపండి శ్రాద్ధము 64 పిండాలు కానీ 128 పిండాలైనా కానీ ఈ యొక్క పితృదేవతలు గతించిన ఉన్న వాళ్ళ పేరు మీద పుణ్య కార్యక్రమాలు ఆచరించుకోవడం, మోక్షనారాయణ బలి విధానం ఆచరించడం, తిలదర్పణాలు చేయడం, తిలహోమాన్ని ఆచరించడం, గోదానం చేసుకోవడం వల్ల పుణ్య కార్యక్రమాలు, అన్నదానం చేయించడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది. బీద వాళ్ళకి వస్త్రదానం చేసుకుంటే కీర్తి ప్రతిష్టలు, సంఘంలో గౌరవం పెరుగుతుంది, అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది, రాజయోగం సిద్ధిస్తుంది. మీ జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతోటి మీరంతా కూడా పరిష్కారం ఆచరించండి. విశ్లేషణ చేసుకున్న తర్వాత మీకు దత్తనాడి ప్రకారంగా, లగ్న చక్ర ప్రకారంగా అంతా కూడా పరాశర సంహితలో చెప్పిన ప్రకారంగా, మోక్షనారాయణ బలి విధానం అంతా కూడా ఈ యొక్క గరుడ పురాణంలో చెప్పిన విధానంగా అంతా కూడా పరిష్కారం ఆచరించిన వాళ్ళకి సర్వే పితృణాం శాశ్వత మోక్ష సిద్ధి ప్రాప్తిర్థం అని చెప్పేసి అంటుంది వేదం అంతా కూడా. పితృ పితామహ ప్రపితామహ వసురుద్ర ఆతిథ్య స్వరూపంగా ఉన్న పితృదేవతల ఆశీర్వాదం అంతా కూడా లభిస్తుంది, వంశాభివృద్ధి అంతా కూడా కారణం అవుతుంది, అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది, రాజయోగం కలిసి వస్తుంది, కళ్యాణ యోగం సిద్ధిస్తుంది, వంశాభివృద్ధి కలుగుతుంది, ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.